ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన అబుజ్మాడ్లో జరిగిన ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి 5 ఆయుధాలు, పేలుడు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, మమత, ఛత్తీస్గఢ్ లో మరొక ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఇది భారీ ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1-2 మృతదేహాలు లభించినటువంటి సందర్భాల్లో ఎన్కౌంటర్ గా చెప్తారు. దాదాపు 5-10 బాడీలు ఏవైతే రికవరీ అవుతాయో, ఎన్కౌంటర్ లో మృతి చెందుతారో వారి ఆ ఎన్కౌంటర్ చాలా అతి భారీ ఎన్కౌంటర్ అని చెప్తుంటారు. ఛత్తీస్గఢ్ లో ఈ మధ్య కాలంలో 10 మంది మావోయిస్టులు చనిపోవడం అనేది సర్వసాధారణంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంత పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. మొన్ననే మావోయిస్ట్ పార్టీ కూడా ఒక లెటర్ విడుదల చేసింది. గడిచిన 2 నెలల కాలంలో మొత్తం దాదాపు 29 పైగా ఎన్కౌంటర్లు చేశారని, 105 మంది మావోయిస్టులను మట్టుబెట్టారనేటువంటిది ఆ మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఆరోపణ. అదే క్రమంలో ఇవాళ కూడా నారాయణపూర్ జిల్లా అట్లాగే బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతమైనటువంటి అబుజ్మాడ్ మావోయిస్టు పార్టీకి ఒక పెట్టని కోటలాగా, కంచుకోటలాగా ఉంటుంది. ఇందులో కూడా కేంద్ర బలగాలు, ఛత్తీస్గఢ్ బలగాలు ప్రవేశించి ఓర్జా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రేఖవాయు అటవీ ప్రాంతంలో ఒక భారీ ఎన్కౌంటర్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటి వరకు 7 మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందినటువంటి మావోయిస్టుల డెడ్ బాడీస్ ని కూడా పోలీసులు కలెక్ట్ చేసుకున్నారు. అట్లాగే ఆ చనిపోయినటువంటి మావోయిస్టులకు సంబంధించినటువంటి 5 ఆయుధాలను, దాంతో పాటు కొంత పేలుడు సామాగ్రి, ఇతర మందుగుండు సామాగ్రి, బుల్లెట్స్ తో పాటు కొంత సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని ఆ డెడ్ బాడీస్ ని తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసు వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం, ఎవరైతే ఎస్పీ ప్రభాత్ కుమార్ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం, అబుజ్మాడ్ లో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ లో మరొక 10-12కి పైగా మావోయిస్టులకు బుల్లెట్ గాయాలైనట్టుగా పోలీసులు గుర్తించినట్టు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ తీసుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న ప్రతి ఎన్కౌంటర్ లో కూడా బ్యాకప్ కి డ్రోన్ సహాయంతో, ఇతర శాటిలైట్ వ్యూతో ముందుకు వెళ్తున్నటువంటి పోలీసులు ఒక టెక్నికల్ సపోర్ట్ తో చెప్తున్నారు ఏంటంటే మరొక 10-12 మందికి పైగా మావోయిస్టులకు తీవ్రమైనటువంటి బుల్లెట్ గాయాలు జరిగినాయి. అవి సివియర్ అయి ఉండి ఆ మావోయిస్టులను సహచార మావోయిస్టులు కనుక తీసుకు వెళ్లకుండా ఉంటే వారు కూడా మృతి చెందేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. లేదంటే గాయాలతో నెక్స్ట్ కూంబింగ్ ప్రాసెస్ లో తమకు పట్టుబడేటువంటి అవకాశం ఉందని కూడా పోలీసులు చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఈ మృతుల సంఖ్య, ఎవరైతే ఇప్పుడు 7 మావోయిస్టులు మృతి చెందారో ఈ సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. దాదాపు మరొక 10-12 మంది బుల్లెట్ గాయాలు తగినాయనేటి పోలీసులు ఇస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి చూసినట్టయితే ఈ ఎన్కౌంటర్ లో కూడా దాదాపు 10కి పైగా డెడ్ బాడీస్ ని రికవర్ చేసేటువంటి ఆస్కారం కనపడుతోంది. ప్రస్తుతం అయితే బ్యాకప్ ఫోర్స్ రంగంలో దింపారు. అక్కడ కూంబింగ్ ప్రక్రియను కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. దాంతో పాటే డెడ్ బాడీస్ రికవరీ, దాని తర్వాత సంబంధించిన ప్రాసెస్ ఒక పక్క కొనసాగిస్తూనే కూంబింగ్ ఆపరేషన్, సెర్చ్ ఆపరేషన్ కూడా జరుగుతూ ఉన్నట్టుగా ఎస్పీ ప్రభాత్ కుమార్ చెప్తా ఉన్నారు. మొత్తంగా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి అబుజ్మాడ్ అటవీ ప్రాంతం ప్రస్తుతం ఇరువైపులకు సంబంధించినటువంటి కాల్పుల మద్దతులో దద్దరిల్లుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎన్కౌంటర్ పొద్దుపోతున్న క్రమంలో ముగించేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. ఎన్కౌంటర్ ఇప్పటివరకైతే అఫీషియల్ గా ముగించినట్టుగా చెప్పలేదు, కానీ అదనపు బలగాలను మోహరింపు, అట్లాగే మృతదేహాల తరలింపుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను అయితే పోలీసులు చేస్తున్నారు. అట్లాగే రేపు ఉదయం కూడా ఈ కూంబింగ్ కొనసాగేటువంటి ఆస్కారం కనపడుతుంది. ఎందుకంటే గాయపడినటువంటి మావోయిస్టులు చిక్కే వరకు, లేదంటే వారు పూర్తిగా ఎక్కడి నుంచి వెళ్లిపోయారనేటువంటి సమాచారం తెలిసే వరకు అయితే ఒక టెన్షన్ వాతావరణం ఉంటుంది. మమత. రైట్ సంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.